రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట శ్రీ సీతారామస్వామిని అదనపు జడ్జిలు దర్శించుకున్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీరజ దంపతులు, సిరిసిల్ల 2వ అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ గడ్డం మేఘన, వేములవాడ సీనియర్ సివిల్ జడ్జ్ అజయ్ కుమార్ జాదవ్లు స్వామివారిని ఆలయంలో 700 సంవత్సరాలుగా వెలుగుతున్న అఖండ జ్యోతి బ్రహ్మసూత్ర శివలింగాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించారు. ఆలయ అర్చకులు జడ్జీలతో స్వామివారికి అర్చన చేయించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ కమిటీ చైర్మన్ మల్లుగారి నర్సగౌడ్ జిల్లా జడ్జిలను శాలువాలతో సత్కరించారు. ఎన్నో ఏళ్ల క్రితం కట్టినటువంటి సీతా అమ్మవారు లక్ష్మణ సమేత శ్రీరామచంద్ర వారిని దర్శించుకోవడం గంభీరావుపేటలో టెంపుల్లో, అలాగే 7 ఏళ్ల కింద వెలిగించినటువంటి అఖండ జ్యోతిని దర్శించుకోవడం కూడా చాలా సంతోషం అనిపించింది. పూజలు కూడా చాలా బాగా చేశారు. మేము ఈరోజు గంభీరావుపేట విలేజ్కి సీతారామస్వామి యొక్క ఆలయ దర్శనం కోసం ఈరోజు మా గౌరవ జిల్లా ప్రధాన న్యాయమూర్తి మేడం గారితో రావడం జరిగింది. సో ఇక్కడ వచ్చిన తర్వాత నిజంగా ఈ టెంపుల్ పరిసర ప్రాంతాలు చూస్తూ ఉంటే నిజంగా చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఈ టెంపుల్ పరిసర ప్రాంతాలు కానీ మరి స్వామివారి యొక్క విగ్రహాన్ని మేము దర్శించినప్పుడు నిజంగా చాలా ఆకర్షణీయంగా, చాలా పవర్ఫుల్ అని అనిపించింది. సో మరి యొక్క ముఖ్య విషయం ఏంటంటే ఈరోజు ఇక్కడ మేము మా పూర్వజన సుకృతంగా భావిస్తాము. ఎందుకంటే 700 సంవత్సరాల నుంచి ఒక దీపం, అఖండ దీపం వెలుగుతూ ఉంది. ఆ దర్శనం నిజంగా స్వామివారి ఆశీర్వాదంగా మేము తీసుకుంటా ఉన్నాం నిజంగా. సో అందరూ కూడా ప్రజలు ఆధ్యాత్మిక భావం కలిగి ఉండి నేరాలకు, తర్వాత చెడు అలవాట్లకు దూరంగా ఉండి అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని అందరం కూడా కోరుతా ఉన్నాం మేమందరము. తర్వాత అదేవిధంగా స్వామివారి